తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 జనవరి మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, నవగ్రహాల సంచారం వీరికి ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ముందుగా నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో జనవరి నెలలో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చి మనకి మకర రాశిలో ఉన్నారు. అలాగే రాహు మనకి మీన రాశిలో ఉన్నారు. కేతు మనకి కన్యా రాశిలో ఉన్నారు. అలాగే గురువు వృషభ రాశిలో ఉన్నారు. అలాగే మనకి శుక్రుడు కుంభరాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉన్నారు. బుధుడు మనకి ధనుసు రాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా కుజుడు వచ్చి నీచ స్థానంలో ఉన్నాడు. 20th జనవరి 2025 వరకు కుజుడు నీచ స్థానంలో ఉన్నారు. ఈ కుజుడు నీచ స్థానం మూలాన్ని కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, మీన రాశి వారికి, ఈ 3 రాశులకి యోగకారకుడు కుజుడు అయ్యాడు కాబట్టి, అలాంటి కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి 21/2025 వరకు డబ్బు ఖర్చు కానీ, హెల్త్ ప్రాబ్లం కానీ, మాట పట్టం కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. చిన్న యాక్సిడెంట్ కూడా జరిగేందుకు అవకాశం ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. సో 21/2025 తోటి కుజుడు కూడా నీచత్వం వెళ్ళిపోతుంది కాబట్టి ప్రపంచం అంతా కూడా ఈ కెలామిటీస్, న్యాచురల్ కెలామిటీస్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. గురుగారు, మరి మకర రాశి వారికి ఈ 2025 జనవరి మాసం ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మకర రాశిలోకి వస్తుంది. వీరికి ప్రస్తుతం గురుబలం పరిపూర్ణంగా ఉంది. ఎందుకంటే పంచమ స్థానంలో గురువు చాలా బాగున్నాడు. అలాగే తృతీయ స్థానంలో రాహు చాలా బాగున్నాడు. భాగ్యస్థానంలో కేతు చాలా బాగున్నాడు. ఏలినాటి శని కూడా ఆఖరికి వచ్చింది. ఇంకా కరెక్ట్ 3 నెలలు ఉంది. సో 1 ఏప్రిల్ నుంచి ఏలినాటి శని కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఖచ్చితంగా వెళ్ళిపోతే మేలే చేస్తాడు. ఎందుకంటే కుంభరాశిలోనే స్వస్థానంలో ఉన్న శని ఉన్నాడు కాబట్టి నష్టం ఏం చేకూర్చాడు. ఈ 3 నెలల్లో కూడా ఖచ్చితంగా మేలే చేస్తాడని చెప్పుకోవాలి. తృతీయ స్థానంలోకి వెళ్తాడు కాబట్టి తృతీయ స్థానం ఇంకా చాలా బాగుంటుంది. తృతీయ స్థానం ఇందాక చెప్పుకున్నట్టు 3, 6, 11 స్థానాలు చాలా మంచిది. శని కానీ, రాహు కానీ, కేతు కానీ. 3వ స్థానాల్లో 2.5 సంవత్సరాలు ఉంటాడనమాట. సో 2.5 సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్ మకర రాశి వాళ్ళకి. కాబట్టి ఇప్పటి నుంచే స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. సో ఖచ్చితంగా చాలా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. విద్యార్థులకు కానివ్వండి, క్రీడాకారులకు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, అలాగే వ్యాపారస్తులు ఎవరైనా ఉండండి, అందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. వ్యాపారస్తులు అయితే ఖచ్చితంగా కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు, ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు. అలాగే మకర రాశి వారి ఆరోగ్యం చాలా బాగుంటుంది, ఆయుష్ కూడా బాగుంది. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. అలాగే ఇంట్లో కొత్త వస్తువు కొంటారు. సో ఖచ్చితంగా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి మకర రాశి వారికి. శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలు అవడం, షూరిటీస్ పెట్టచ్చు, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. అలాగే మధ్యవర్తిత్వం వహించవచ్చును. ఇది కాకుండా అనుకోకుండా కొంతమంది మిత్రులు తప్పకుండా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే మీకు ఎవరైతే వ్యాపారంలో ఎవరైతే ఉన్నారో వారికి చాలా బెస్ట్ సమయం అండి ఇది. సో పెట్టుబడులు అంటే కేవలం శని తప్పితే మిగతా అన్ని గ్రహాలు మాక్సిమం బాగానే ఉన్నాయి. శని కూడా ఏలినాటి శని అయినా కూడా స్వస్థానమే ఉన్నాడు. వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మేలు కూడా చేస్తాడు. అంటే ఆ తర్వాత శని బాగున్నా కూడా మిగతా గ్రహాలు కూడా చేంజ్ అవుతున్నాయి కదా. ఆ చేంజ్ అవుతున్నా కూడా పర్వాలేదు. అంటే మెయిన్ రాశి అధిపతి ఎవరైతే ఉన్నారో, అంటే ప్రతి రాశికి అధిపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూడాలండి. మకర రాశికి శని అధిపతి అతను తృతీయ స్థానం. తృతీయ అంటే ఏంటి? జనాల సహాయ సహకారాలు. ముఖ్యంగా తృతీయ అంటే ఏంటి? మనకన్నా తమ్ముళ్ళు కానీ, చెల్లెలు కానీ. తృతీయ అంటే ఏంటి? కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్. అలాగే తృతీయ స్థానాన్ని అంత హెల్పింగ్గా ఉంటుంది అన్నమాట. సో నేచర్ కూడా తప్పకుండా హెల్ప్ చేస్తుంది అన్నమాట. పైగా మీన రాశిలో గురువు స్థానంలోకి వెళ్తున్నాడు. సో ఖచ్చితంగా దైవబలం, దైవానుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంటుంది అన్నమాట. సో ఖచ్చితంగా అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి. ఇంట్లో శుభకార్యాలు కూడా ఖచ్చితంగా చేస్తారు. సో చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. గురుగారు, మరి సంతానం కలిగేందుకు ఎంతవరకు అవకాశం ఉంటుంది? సంతాన స్థానంలోనే సంతానకారకుడైన గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే పంచమ స్థానంలో గురువు ఉన్నాడు. అది కూడా మేధాకే ఉంటాడు. తర్వాత 6వ స్థానంలోకి వెళ్తాడు, 6వ స్థానంలో. సో అప్పుడు కొంచెం మిశ్రమంగా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే సంతానం కోసం అనుకునే వాళ్ళు ప్లాన్ చేసుకునేది మటుకు ఖచ్చితంగా మే లోపల ప్లాన్ చేసుకోండి. చేసుకుంటే ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశం ఉంది. ఇంకోటి పంచమ స్థానంలో గురువు ఉన్నాడంటేనే ఖచ్చితంగా సంతానం ఇవ్వడం కోసమే ఉన్నాడు. సో
ఖచ్చితంగా సంతానం లేని వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయా? వివాహం కూడా అంతే అండి. 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఉంటే కనుక మనకి గురుబలం ఎలా అయితే అనుకున్నాం, సో ఖచ్చితంగా పంచమ స్థానంలో గురువు ఉన్నందుకు ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వివాహం ఎందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా సరే మానవ ప్రయత్నం మెయిన్ అండి. సో మానవ ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. అలాగే మీరు కూడా ఇంట్రెస్ట్గా ఉండాలి వివాహం చేసుకోవడానికి. సో నేను వివాహానికి రెడీగా ఉన్నాను, వివాహం చేసుకోదలుచుకున్నాను అని మీరు రెడీగా ఉంటే ఖచ్చితంగా గురుబలం అనేది మీకు తోడై ఖచ్చితంగా వివాహం ఖచ్చితంగా అవుతుందని చెప్పుకోవాలి. వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? అంటే ఆరోగ్యపరంగా అంటే కనుక మనకి శని చూసుకోవాలి. శని ద్వితీయ స్థానంలో ఉన్నా కూడా స్వస్థానం అయ్యాడు కాబట్టి, సో ఏలినాటి శని నడుస్తున్నా కూడా ఖచ్చితంగా ఆరోగ్యం బాగుంటుందని చెప్పుకోవాలి. మేజర్ ప్రాబ్లం అంతా కనుక 2020-23 జరిగిందండి మకర రాశి వాళ్ళందరూ కూడా. సో అప్పుడే కరోనా టైం కూడా. సో కరోనా టైం వచ్చినప్పుడే మకర రాశిలో శని ఉంది కాబట్టి రాశిలోనే శని ఉన్నాయంటే హయ్యెస్ట్గా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది మకర రాశి వాళ్ళే. అటు అనారోగ్యంతో కానివ్వండి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కానివ్వండి, అలాగే ఫైనాన్షియల్గా కానివ్వండి, అలాగే నేమ్ అండ్ ఫేమ్ వైజ్ కానివ్వండి, చుట్టాల నుంచి ఎదుర్కొన్న సమస్యలు కానివ్వండి, అన్నీ కూడా మకర తన రాశి. రాశిలోనే తన ప్లేస్ లోనే తన ఉన్నారు కదా రాశిలో ఆయన తన కూడా. ప్లేస్లో ఉన్నా కూడా చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు. అలాంటి చంద్రుడిని కలిసి ఉన్నాడు కాబట్టి మనసుకి బుద్ధికి అన్నిటికి కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడనమాట. సో అందుగురించి అప్పుడే కరోనా రావడం, ప్రపంచంలో కరోనా అప్పుడే వచ్చింది. సో ఎక్కువగా ఎఫెక్ట్ అయింది మటుకు మకర రాశి వాళ్ళే. సో 2023 జనవరి దాకా సరిపోయింది. సో 22 మే దాకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కరోనా ఉంది. సో 2 ఏళ్ళు హయ్యెస్ట్గా ఎక్కువగా అనుభవించింది మకర రాశి వాళ్ళే. అదన్నమాట. గురుగారు మరి ఇంకా ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాలి? ఏ ప్రస్తుతం వీళ్ళకి దైవారాధన ఏంటంటే చేయాలి? ప్రస్తుతం సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి, కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి, ఈ 20 రోజులే కుజుడు నీచలో ఉంటాడు కాబట్టి వీళ్ళైతే ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించడం, అలాగే ప్రతి మంగళవారం ఉపవాసం అంటే చాలా మంచిది. వీలైతే కనుక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్కి వెళ్ళి ప్రతి మంగళవారం 40 ప్రదక్షిణాలు చేస్తే కనుక జనవరి నెల అంతా కూడా మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం, వ్యాపారం, సంతానం, గృహం, ఐశ్వర్యం వీటన్నిటికీ సంబంధించి ఎటువంటి విషయాలు తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురుగారి యొక్క అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు మకర రాశి వారికి ఈ జనవరి మాసం ఎలా ఉండబోతుంది, సో ఏ దైవారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.